చాలా మందికి ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయని తెలిసిన విషయమే. ఇది కామన్ టాపిక్. బట్ ఈ ఇన్ఫర్టిలిటీలో కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఇందులో కూడా కొన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని మనం కరెక్ట్ చేసుకోలేనివి ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద రీజన్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని మన చేతిలో ఉంది అంటే లైక్ మన చేతిలో ఉన్న పనిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండ్ డెఫినెట్ గా ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాని వల్ల మనకి ఇన్ఫర్టిలిటీకి ఎటువంటి సమస్యలు కలిగిస్తాయి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, టిప్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది చూసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో జనరల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా సేపు కూర్చోవడం, అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ కూర్చోవడం. సో దీని వల్ల ఏంటి అంటే ఓవరాల్ బాడీ హెల్తే కాకుండా మెయిన్ గా రిప్రొడక్టివ్ హెల్త్ బోత్ ఉమెన్ లో అండ్ అలాగే మెన్ లో ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో జనరల్ గా ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆఫీస్ లో ఓన్లీ అంటే కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేయడం, లేదా కూర్చొని మొబైల్ ఎక్కువసేపు చూడడం, ఆర్ కూర్చొని ఎక్కువసేపు టీవీ చూడడం, కూర్చొని ల్యాప్టాప్స్ మీద ఎక్కువసేపు వర్క్ చేయడం, ఇవన్నీ కూడా లైక్ ఇట్ కమ్స్ అండర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో దీని వల్ల మనకి ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో జనరల్ గా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉండనప్పుడు వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు. సో ఒబెసిటీ వల్ల ఏం అవుతుంది అంటే మెయిన్ గా ఫిమేల్స్ లో మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఇరెగ్యులర్ గా ఉంటుంది. అంటే ఎగ్ అనేది ప్రాపర్ గా డెవలప్ అవ్వకపోవడం, ఎగ్ అనేది సరిగ్గా విడుదల అవ్వకపోవడం, అంటే ఓవిలేటరీ సైకిల్స్ అంటారు. ఓవిలేషన్ కూడా కరెక్ట్ టైంలో అవ్వదు అండ్ అలాగే పీరియడ్స్ కూడా కరెక్ట్ టైంలో అవ్వవు. బికాస్ ఎగ్ డెవలప్మెంట్ సరిగా లేనప్పుడు అండ్ అలాగే ఓవిలేషన్ సరిగా అవ్వనప్పుడు ఆటోమేటిక్ గా పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా రావు అండ్ అలాగే ఇన్ఫర్టిలిటీ కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ బరువు ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో హార్మోన్ సరిగా లేనప్పుడు కూడా ఆటోమేటిక్ గా సైకిల్ ఇర్రెగ్యులారిటీ అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఆటోమేటిక్ గా తక్కువ ఉంటుంది. అండ్ ఒక్కోసారి వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫ్యాట్ అధికంగా ఫ్యాట్ అనేది పొట్ట చుట్టూ చేరుకున్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మనకి ఎగ్ నంబర్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది అండ్ అలాగే కూడా బేబీ ఇంప్లాంట్ అయ్యేటప్పుడు కూడా ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంప్లాంటేషన్ అవ్వనివ్వదు. సో ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటది. వెదర్ ఇట్ మైట్ బి లైక్ ఐఓలో కానివ్వండి, న్యాచురల్ పద్ధతిలో కానివ్వండి, ఐవీఎఫ్ పద్ధతిలో కానివ్వండి. అండ్ అలాగే కూడా మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అంటారు. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది వేరుగా ఉంటుంది. సో వీళ్ళ దాంట్లో క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దీని వల్ల మనకి యూట్రస్ లో బ్లడ్ సర్క్యులేషన్ చేసే రక్త కణాల్లో క్లాట్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్లాట్స్ ఏర్పడడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మేల్ విషయానికి వస్తే అంటే మగవారి విషయానికి వస్తే సేమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి బరువు అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ బరువు పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మగవారిలో కౌంట్ అనేది స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడడం వల్ల స్పర్మ్ మొటిలిటీ అంటే కదిలే కెనాల కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి ఫ్యాట్ అంటే లైక్ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల, ఒబెసిటీ ఎక్కువ అవ్వడం వల్ల టెస్టిస్ చుట్టూ అంటే బీజం చుట్టూ ఒక లేయర్ ఆఫ్ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ ఫామ్ అవ్వడం వల్ల మనకి టెస్టిస్ కి ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు కణాలు అనేటివి పెరగవు అండ్ అలాగే కణాల ఉత్పత్తి చేసే ఏరియాస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే కణాల కదిలే కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా మగవారు చాలా వరకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ యూజ్ చేయడం వల్ల ఆర్ ల్యాప్టాప్స్ వల్ల ఒడిలో పెట్టుకొని ఎక్కువసేపు ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి కూడా ఈ హీట్ వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది, స్పర్మ్ క్వాలిటీ అనేది, స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా మనకి నార్మల్ గా ఈ చాలా ఆర్టికల్స్ అంటే చాలా స్టడీస్ ప్రకారం కూడా ఈ స్క్రీన్స్ ఎక్కువగా వాడడం వల్ల అండ్ అలాగే ల్యాప్టాప్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా చాలా వరకు కౌంట్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోవడం, మొటిలిటీ కూడా తగ్గిపోవడం అనేది కామన్ గా చూస్తున్నాం. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? సో కొన్ని టిప్స్ ద్వారా మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ అలాగే కూడా క్వాలిటీ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ 30 to 60 minutes ఒకసారి ఎక్కువసేపు అలాగే 1 hour కూర్చున్నారు అనుకోండి, లేచి ఒక 10 minutes వాకింగ్ చేసుకోవాలి. అండ్ డైలీలో వాకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యోగా అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. లైక్ ఇట్ మైట్ బి 1 hour ఆఫ్ వాకింగ్ కానీ, 1 hour జిమ్ కానివ్వండి, 1 hour యోగా కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి
వెయిట్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వకుండా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, లేదా అధికంగా బరువు ఉంటే వెయిట్ లాస్ అనేది ట్రై చేస్తూ ఉండాలి. అండ్ అలాగే స్క్రీన్ స్పేస్ తగ్గించడం, అండ్ అలాగే కూడా ల్యాప్టాప్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా అండ్ ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేయడం అలాంటివన్నీ అవాయిడ్ చేసినట్టయితే డెఫినెట్ గా అండ్ ఇవన్నీ కూడా అంటే లైక్ వాకింగ్ ఇవన్నీ కూడా ఫాలో అయినట్టయితే వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే కూడా ఓవరాల్ గా బాడీ హెల్తే కాకుండా రిప్రొడక్టివ్ హెల్త్ కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ కౌంట్, ఓవ్యులేషన్ అండ్ స్పర్మ్ క్వాలిటీ కౌంట్ ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ రేట్స్ వెదర్ ఇట్ మైట్ బి న్యాచురల్ ఆర్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ అనేది గుడ్ సక్సెస్ రేట్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.